ఈమె పేరు మోండ్రు మంగమ్మ గారు ప్రభుని అంగీకరించారు. ఆ విధంగానే మేము ఈ కోర్టును ఏర్పాటు చేయడానికి ఈ కోటానికి కొందరిని స్త్రీలను పిల్లల్ని ఇక్కడ తీసుకురావడానికి వారు ప్రోత్సహించారు. మరి ప్రభుని గురించి కొంత ప్రోత్సాహం, ఒకరికొకరు మాట సహకారం అనేటువంటిది సహవాసానికి అతకబడటానికి ఏ విధంగానంటే తెలియని వారికి తెలిపేటువంటి మనస్తత్వం వారిలో ఉంది. ఆ విధంగా ఈ త్యాగానికి వారి ప్రాంతంలో వారి యొక్క సేవలో వారి యొక్క పాస్టర్ గారు గాని వారి సంఘం గాని వారు దేవుడు దీవించును గాక. సంఘ బిడ్డలకి, ఊళ్ళో పెద్దలకి వందనాలు. మరి మాదుకుల గ్రామానికి మంచి వాక్యం చెప్పినందుకు వందనాలు. వినే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ చిన్న మాట దీవిస్తుంది గారు. బైబిల్ గ్రంథం నుండి కొన్ని సమయం వాక్యం చదువుకుంటా. నేను ఒక వారం దినాల క్రితం నేను ఈ గ్రామం వచ్చినప్పుడు నా గొంతుకు బాగానే ఉంది. ఇక్కడికి రావాలనుకున్న నాటి నుండి నాకు గొంతుక లేదు. మరి మా గ్రామంలో అయితే వారానికి సుమారు 4-5 దినాలు నాకు మీటింగ్లు ఉంటాయి. అయితే దేవుడు నిన్న అసలు నాకు నోటంలో మాట రాలేదు. ఇక్కడికి వచ్చాక మరో నాకు మాట వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ సువార్త అంటే ఈ సువార్త మానవులను ఏం చేస్తుంది అని అంటే కొన్ని బంధకాల నుండి విడిపిస్తుంది. ఏ బంధకాలు? పాపం అనే బంధకాల నుండి విడిపిస్తుంది. దాస్యత్వము అనేటువంటి బంధకాల నుండి విడిపిస్తుంది. ప్రపంచంలో మనం అణచబడుతున్నాం. ఏ విధంగా అణచబడుతున్నాం అని అంటే ఈ ఒక ఆచార సంబంధమైన దాస్యత్వం, రెండోది పాప సంబంధమైన దాస్యత్వం, మూడోది మనకు రాజకీయం, మతము, కులము, వర్గము అనేటువంటి దాస్యత్వం మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఈ దాస్యము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు అనేటువంటి నరుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి జన్మించాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనంలో ఒక వచనాన్ని చదువుతున్న 6వ వచనం నుండి మనం ఏ దాస్యం నుండి అయితే మనము చదివినిపించాం. గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని సరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును. హల్లెలూయా. 2018 నవంబర్ నెలలో ఒప్పరిలో ఒక రోజు ఉదయం ఈ విధంగా ఒక సువార్త మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామంలో అనేకులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారంతా ఆ ఒక మీటింగ్ లో ఏకీవించా. 2019 ఫిబ్రవరి మార్చిలో ముంజులూరు అనేటువంటి గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామస్తులు ఆ కుటుంబంలో ఏకీవించి ప్రాంతంలో ఏకీవింపడ్డా. 2019 మే నెలలో సెలకలూరు అనేటువంటి గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామస్తులందరూ కూడా కుటుంబంలో ఏకీవింపి ప్రాంతంలో ఏకీవింపడ్డా. గత జూన్ నెల ఓరిక అనేటువంటి గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామంలో ఆ గ్రామ ప్రజలంతా ప్రార్థన కుటుంబంలోకి ఇవ్వబడ్డా. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే సువార్త వారికి తెలియపరచాలి. సువార్త ఎప్పుడైతే మనం వింటామో బాలిసత్వపు లోకాన్ని పూర్వం నుండి దాస్యముగా వాడుకుంటున్నారు. వాళ్ళు అనేకులను బాలిసలుగా వాడుకుంటున్నారు. పలు విధమైన పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. వారి కుటుంబ అవసరాలకి మనకు పొలాలు విభజించి పలు విధములైన పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎటువాడు ఎటు పని చేయాలి,
చాకలి అనేటువంటి పేరు పెట్టి చాకలి పని చేయాలి, మంగళ అనేటువంటి పేరు పెట్టి మంగళ పని చేయాలి. ఆ విధంగా పలు విధంగానే కాపలవాడుగానే ఉండాలి, పాలేరుగానే ఉండాలి. ఈ విధంగా వాళ్ళకు అనుకూలంగా మనలను దాస్యములో వాడుకున్నారు కానీ మనకెవరు కూడా రక్షణ, నిరీక్షణ, సత్యాన్ని బోధించేవారు ఏ మతంలోనూ కూడా లేరు. బైబిల్ మనకి ప్రపంచ ప్రజలకు ఉండేటువంటి బానిసత్వం నుండి విడిపించడానికి బైబిల్ వల్ల ఆహ్వానిస్తుంది. అందుచేత ఈ బానిసత్వం నుండి బయటపడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు ఏ స్థితిలో మన ఒక స్థితులు ఉన్నాయో ఈ స్థితులను చూసి మనము కొన్ని ఆర్థిక వ్యవస్థలు గాని, అనారోగ్యం గాని, శత్రువులు గాని, అప్పులు గాని ఇటువంటి అప్పు చేస్తాడు. 1998లో మా కుటుంబం ఒంటరిగా ఉండేది. మా తండ్రి గారు ఒక దినాన ఒక మాట చెప్పాడు, ఒరేయ్ మనంతా ఒక బలహీనమైన కుటుంబం అయిపోయాం, మన వారంతా మనకి శత్రులు అయిపోయారు, మనం ఏదన్నా తాగి చనిపోదామా మన కుటుంబం అంతా అని అడిగాడు మా నాన్నగారు. ఇది పిచ్చితనం, పిరికితనం. మనం యేసుని అంగీకరించాం, మనం ధైర్యంగా ఉంటే అనేకులను మనం బ్రతికించబోతున్నాం అని చెప్పినప్పుడు తర్వాత మేము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అనేకులకు సువార్త ప్రకటించి చనిపోయే వారిని బ్రతికించాం. అనేకులు మాంత్ర విద్యల చేత అనేకులను చంపబోతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం. అనేకులు క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం. అనేకులు వైరస్ వ్యాధుల చేత బాధపడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం. ఆ విధంగానే అనేకులను ప్రభునందు నడిపించి సుమారు 1000 మందికి పైగా బాప్తిస్తములు ఇచ్చాం. అనేకులు యేసుని అంగీకరించి వారి బానిసత్వం నుండి బయటపడ్డారు. ఆ బైబిల్ మనలను ఆహ్వానిస్తుంది. మీరు కన్నులు ఓపెన్ కాబోతున్నాయి. ఏ కన్నులనంటే మనకు ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో మనం వెలిగింపబడాలి, ఇతరులను వెలిగించాలి. నేను ఈ గ్రామం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నేను సుమారుగా గత మే నెల ఏప్రిల్ నుండి ఈ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేశాను. కానీ నాకు ఇక్కడ 3 స్త్రీలు వాళ్ళ మాటలు వినిపించాయి. ఎవరంటే గిల్లిపల్లిలో చంద్ర అనేటువంటి ఒక ఆమె ప్రభుని అంగీకరించారు. వారితో మీరు మాట్లాడండి, దేవుని మాటలు ఆమె అయితే వింటుంది, ఒకవేళ ఏర్పాట్లు ఏమైనా వాళ్ళ ద్వారా మీరు చేయొచ్చు అన్నా. ఈ గ్రామం రాబోతే ఈ గ్రామంలో కమలమ్మ అనేటువంటి ఒక ఆమె పేరు చెప్పా. గడ్డపల్లి రాబోతే మంగ అనేటువంటి మంగమ్మ గారు ఆమె అడ్రస్ చెప్పా. అంటే వారు నమ్మబట్టే కదండి ఇక్కడికి వాళ్ళ పేర్లు వచ్చాయి. సువాసన అనేటువంటిది ఒకరి నుండి వ్యాపించేలాగా దేవుడు మన జీవితాలను మార్చాలి. మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో మీ వారు మిమ్మల్ని వేరేస్తున్నా, మీరు ఏ గ్రామంలో ఉన్నారో మీ వారంతో రాళ్లతో కొట్టినా, మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో మీ ప్రాంతంలో మీకు పౌర సరఫరాలు నిలిపేసిన ప్రభునందు అంగీకరిస్తే రేపు రాబోతున్న కాలంలో మన రాజ్యం ఓపెన్ కాబోతూ ఉంది. అది ఎవరిదేనంటే దేవుని రాజ్యం. సుమారుగా 10,000 సంవత్సరాల నుండి భౌతికంగా మానమనుగడ భూమి మీద జలప్రలయం ముందు, జలప్రలయం తర్వాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకములో దేవుడి మానమనుగడను ఒక మనుషులను విస్తరింపజేశాడు. ఈ భూతలమంతా మానవులు నిండిపోయారు. పూర్వం మేమున్న గ్రామాలు కూడా మీ వల్లే అడవులే. ఒక్కొక్కరు ఇలా బాగు చేసుకుంటా ముందుకు సాగుతూ వచ్చింది. 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ భూమి అంతా అడవే. మీరు అడవిలో ఉన్నాము, ఇక్కడ ఏమి లేవు, ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు అని మీరు అనుకోవచ్చు. కానీ మీ ప్రార్థన ఈ ప్రాంతాన్ని మార్చాలి. ఎవరు ఏ ప్రాంతాన్ని? ఈ ప్రాంతాన్ని మీ ప్రార్థనే మార్చాలి. వేరే వాళ్ళ మతం వల్ల మార్పు అనేటువంటిది ఎక్కడ ఏ దేశంలోనూ ఏ గ్రామంలోనూ
లేదు. క్రైస్తవుల యొక్క ప్రార్థన అనేకులను రక్షిస్తుంది, అనేకులను బ్రతికిస్తుంది, అనేకమైన ప్రాంతాలు మార్పు అనేటువంటి తీసుకు వస్తుంది. ఎందుకంటే క్రైస్తవ్యం అనేటువంటిది బానిసలు కాదు. రెండోది, ఎవరైనా క్రైస్తవులే, వాళ్ళ విభజన అనేటువంటిది క్రైస్తవులనే ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ప్రత్యేకమైన పరిశుద్ధత, ఒక ప్రత్యేకమైన ఏర్పాటు క్రైస్తవులనే వస్తుంది. మనం లోకానికి అందరికంటే మనమే గొప్పవాళ్ళం, మనకంటే ఎవరు గొప్పవాళ్ళుగా మేము గొప్పవాళ్ళు అని ఎరవిగే వాళ్ళు ఎవరు కూడా గొప్పవాళ్ళు కానే కాదు, క్రైస్తవులు మాత్రమే అనేటువంటిది గ్రహించండి. మరొక మాటలో బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మిమ్మల్ని కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దోసులై ఉండు. ఒకరినొకరు దోసులై ఉండాలి, ఒకరినొకరు పరిచయం చేయాలి. అమ్మ అక్కడ మంచినీళ్ళు అంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో కాదు, కష్టపడాలి. వాళ్ళంతా వచ్చి ఇది చేస్తున్నారని అయితే వచ్చిన వారిని టిఫిన్కి అక్కడికి వెళ్ళమంటున్నా. అదండి, మనము వాళ్ళకి సేవ చేయటానికి వచ్చాం. మనం వాళ్ళకి మంచినీళ్ళు అందించాలి, వాళ్ళకి టిఫిన్లు అందించాలి, వాళ్ళకి భోజనాలు పెట్టాలి. దినం వాళ్ళ పెళ్లి కూతురు, మనమే వాళ్ళకి పరిచారకులు. ఎందుకంటే బైబిల్లో ఒక ఆత్మీయత అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సంఘము ఆత్మ సంబంధమైన రోధో సంఘాన్ని పోలి ఉంది. మీరైతే అందరికంటే గొప్పవారు. లోకంలో ఉన్న అధికారుల కంటే, ప్రభుత్వ అధికారుల కంటే, ప్రధానమంత్రుల కంటే దేవుని దృష్టిలో దేవుని సంఘమే గొప్పది, సేవకుల కంటే గొప్పది. అందుచేత సేవకులు గాని, అపొస్తలులు గాని, ప్రవక్తలు గాని, పరిచారకులు గాని, సంఘ పెద్దలు గాని వీళ్ళందరూ ఎవరికి పరిచయం చేయాలి? సంఘానికే పరిచయం చేయాలి. మీరు ఎవరైనా సరే. కానీ మిమ్మల్ని లోకంలో నుండి సంఘంలోకి తీయాలి. లోకంలో ఉంటే మనం ఆ విధంగానే ఉంటాం. లోకపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే, మా ఊరు వాళ్ళంతా ఏం చేస్తారంటే, ప్రతి పిల్లవాడు పొగాకు నవ్వుతాడు, పొగాకు నవ్వులవాడు సిగరెట్ కాలుస్తాడు, సిగరెట్ కాల్చిన వాడు మందు తాగుతాడు, మందు తాగిన వాడు పేకటాడతాడు, పేకటాడిన వాడు వ్యభిచారం చేస్తా. కానీ దేవుని సంఘంలో ఉండేవాడు ఆ దుష్క్రియల నుండి, శాప క్రియల నుండి, పాప క్రియల నుండి బయటికి రావాలన్నమాట. ఎక్కడి నుండి రావాలి? ఈ చీకటిలో నుండి బయటికి రావాలి. మనం వెలుగు సంబంధంలో ఎటువంటి సంబంధం అంటే ఆత్మ సంబంధమైన వెలుగు సంబంధం అన్నమాట. పరిహారం కలిగించాడు యేసుక్రీస్తు ద్వారా. మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేస్తున్నాడు. దేనికనంటే పరలోకానికి. పరలోకం కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఈ భూమి ఆకాశాలు వేరుపాటు క్రితం దేవుడు పరలోకాన్ని నిర్మాణం చేశాడు. ఆ పరలోకాన్ని కూర్చి ట్రాన్స్ఫర్ చేయడానికి, మనల్ని అక్కడ మార్చడానికి ఈ కడవరి కాలంలో ఈ బైబిల్ ఎక్కువగా ప్రకటింపబడుతుంది. గత 20 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం ఎవరైనా బైబిల్ ఇచ్చుకొచ్చారమ్మా? ఈ మధ్యన సేవకులు విస్తారంగా వస్తున్నారా లేదా అంటే ఇక్కడికి రావట్లేదా? అయితే మేము రావట్లేదు, ఎందుకంటే మీరు అడవిలో ఉన్నారు, దూరంగా రోడ్లు బాగాలేదు అని. మేము సగం దూరం వచ్చాక ఇంకెంతకొండలో ఒక గ్రీన్ ఫీల్డ్ సుమారు ఎటు చూస్తున్నా 4-10 కిలోమీటర్లు ఆ ఒక కొండల నుండి కొండ మొదలైతే దీని ఒక విస్తీర్ణం ఉంది. ఇది ఈ ప్రాంతానికి చివరి భాగంగా చివరి గ్రామం. పడవలసి ఉంది. మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. చాలా మంది మీరు పిల్లల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్కూల్లోనూ చదివిస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి ఏ గ్రామం వెళ్ళా సుమారు 50 మంది వరకు కూడా 100 మంది వరకు కూడా పలకలు ఇస్తాం, కరికలు ఇస్తాం. వాళ్ళు చదువుకు అలవాటు చేయాలి. మేము గత
కొన్ని గ్రామాలకైతే ఇవ్వలేకపోయాం. ఈ మధ్యన ఓరింక అనేటువంటి గ్రామంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇష్టంగా చూపిస్తా. మరి వైఎస్ జగన్ గారు మీకు 5,000 రూపాయలు ఒక సేవకుడికి ఇస్తానంటున్నాడు నెలకి. ఇటువంటి వాటికి కూడా ఎవరైనా మీలో చదువుకుని బైబిల్ ప్రకారంగా జీవించే వాళ్ళు ఉంటే వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు సేవనట్లయితే ఇటువంటి వాటికి కూడా వాళ్ళకు ఉపకారం కలిగేటట్లుగా ఈ కొండ ప్రాంతంలో మీలో సేవకులను తయారు చేయాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంది. అటువంటి వారిని మేము ప్రోత్సహిస్తాం. ఆ విధంగానే దేవుని యొక్క రక్షణ సువార్త అనేటువంటిది ఒకటిలో రాయబడింది. యెషయా గ్రంథము 61:1 చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనిలోకి సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను. ఎవరికి సువార్త అని అంటే దీనులకు, దేని మనసు గల వారికి. కూర్చోండి పడుకునే ఎటు నేను ఉంటే అటు. ఎందుకంటే సువార్త ఎటువంటి వారికి అని అంటే దేని మనసు ఎవరికైతే ఉంటుందో. రెండోది, లోకాన్ని చూస్తే ప్రజలను 2 భాగాలు బైబిల్ చేస్తుంది. ఏమిటంటే ఒక దుష్ట క్రియలు చేసేవారిని, దేవునికి భయపడి నీతి క్రియలు సత్క్రియలు కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశం గల వారికి వారిని కనుక మనం లోకంలో ఉన్నాం. ఈ లోకంలో చాలా మంది అనేకమైన సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ఏసీ కార్లు తిరుగుతున్నారు, ఏసీలో నివాసం చేస్తున్నారు. మంచి ఆభరణాలు, వాళ్ళ విలువైన ఆభరణాలు, విలువైన ధనాన్ని, ఆహారం లేక సరైన వస్త్రం లేక హింసింపబడే వారు కూడా ఈ భూమి మనతోనే నివాసం చేస్తున్నారు. అవునా కదా? కానీ మనం దేవుడు మనకి పంపించాలి ఏమిటంటే ఈ సువార్త. మనకి ఏమున్నా లేకపోయినా బైబిల్ అంతా నేను పరిశీలిస్తే బైబిల్ ఉన్నది ఏం తెలిసిందంటే నాకు ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు. ప్రార్థనా కూటంలో కూర్చోడానికి మీకు ఈ దినమున కొంత సమయం మీకు విశ్వాసంతో కూర్చోడానికి మనసు ఒప్పి ఈ కూటంలో ఎక్కించా. ధనవంతులు ప్రార్థన కూటంలోనికి వచ్చి కూర్చుంటారమ్మా. ప్రభుని అంగీకరించిన వారు కాకుండా ధనవంతుల ప్రార్థన మీటింగ్ జరుగుతుంది. వారి ప్రార్థన మన గ్రామంలో రమ్మంటే వస్తారా? రాదు. ఎందుకంటే ఆ విధంగానే పరలోకము కూడా ఎవరైతే అంగీకరిస్తారో వారికి అనుగ్రహింపబడుతుంది. వారందరినీ కూడా తీర్పు బైబిలే లోకాన్ని తీరుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది లోకానికి అని అంటే సువార్త ప్రకటించేటప్పుడే తీర్పు లోకానికి బైబిల్ తీర్పు తీర్చేస్తుంది. మన గ్రంథాలు సువార్తను అంగీకరించిన వారికి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. అంగీకరించని వారికి జీవ గ్రంథంలో పేర్లు రాయబడవు. తీర్పు తీర్చువాడు ఆయనే. యేసుక్రీస్తు సజీవులకు మృతులకు తీర్పు తీర్చువాడు. ఆయన న్యాయాధిపతి, రాతలు రాసేవాడు. బయటికి రండి. చాలా మంది మనలో శరీర బలం ఉన్నంతసేపు మనం వాడుకుంటా. పనివాళ్ళుగా గాని కూలివాళ్ళుగా గాని మనకి ఆరోగ్యం బాగుండి పనిచేసేటప్పుడే మనల్ని పనివాడిగా వాడుకుంటా. ముసలి అయిపోయి కేకేస్తారండి. కేకేస్తారా? ముందు వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిని, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీ వరకు నా ప్రాణం పెడుతున్నానని చెప్పి ఆయన తన ప్రాణాలు పెట్టాడు. ఇది దేవుని ప్రేమ ఎంత కారణమైన ఆది కారణం 1:10 యేసుక్రీస్తు దేవునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నిన్ను విడిపించును. యేసుక్రీస్తు యొక్క సువార్త దేనికి సంబంధించింది అని అంటే పాప మరణ శిక్షలు నుండి విడుదల కలిగించేటువంటి ఆ ఒక నియమానికి సంబంధించింది. అందుచేత ఈ నియమములో యేసుని మనం అంగీకరించి ఈ నియమములో నుండి ఈ యొక్క ఉండటానికి ఒక మంచి అవకాశం దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చాడు. యేసుక్రీస్తునందు నిత్య జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నిన్ను విడిపించును. అందుచేత యేసు నిత్య జీవం పొందాలంటే యేసు పునరుత్థానం
లోక సంబంధమైన దాస్యము నుండి బయటపడాలనంటే యేసుక్రీస్తు. మరొక మాటలో బైబిల్ గ్రంథం నుండి 8:20 వ్రాయబడింది. అది 8 నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వతంత్రము పొందుతున్న నిరీక్షణ గలదాయి స్వేచ్ఛగా కాక దానిని లోపరుచువానిని మూలముగా వ్యక్తపరచబడెను. సృష్టి అవతి వరకు ఏకగ్రీవంగా మూలుగొచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టి అంతా ప్రసవేదన పడుచు మూలుగుచ్చు ఉన్నదట. ఎందుకు మూలుగుతుందంటే లోకం చేస్తున్న పాపం. మీరు అనుకుంటారు మా గ్రామ పెద్దలు ఒక చట్టం ఉంటుంది. ఎవరు ఏ తప్పు చేసినా వాళ్ళు శిక్షలు విధిస్తా, లేకపోతే పనిష్మెంట్ నేరాలకి తగిన అపరాధ పురుషు కట్టాలి. అందుచేత మేము ఏ తప్పు చేయట్లేదని మీరు అనుకుంటా, కానీ నేను అనుకుంటాను నేను ఏ తప్పు చేయట్లేదు అని నేను అనుకుంటా. కానీ ఎవరైనా పాపము చూపు చూసినా, ఎవరైనా నేను వ్యాసంతో మాట్లాడినా, ఎవరైనా హృదయంలో కపటముతో తిట్టుకున్నా అది కూడా పాపానికి సంబంధించింది. మానవుల యొక్క హృదయం బాబు మీరు ఎవరన్నా ప్రభుని అంగీకరించిన వాడు ఉంటే వాడు 10th పాస్ అయితే చాలు. 3 బాప్తిస్తం పొందిన వాడు కావాలని అడిగా. మేము ఎదిగితే బాప్తిస్తం పొందిన మగాడు ₹1,00,00,000. ఈ దినమున ప్రభుని అంగీకరించిన వారు ఎవరైనా దేవుని కృప చేత కొనబడుతున్నారు. వారికి నా విలువలున్నాయి, వారికి ఒక ప్రత్యేకత ఉంది, లోకం గౌరవిస్తుంది. కొందరైతే గౌరవం లేనట్లుగా మాట్లాడినా మనం చిక్కుపడిన అవసరం లేదు. యేసుక్రీస్తుని కూర్చి ఎవరైనా మనల్ని అవమానిస్తే, నిందిస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకంటే యేసుని కూర్చి హింస మీరు ఏం పొందినా, నిందలు పొందినా, తిట్టులు తిన్నా, అవకాల అవమానించినా సంతోషించి ఆనందించండి. ఎందుకంటే ఇది సృష్టికర్త అయిన దేవుడైనా యేసు క్రీస్తు ద్వారా మీకున్న ఏ సమస్యనైనా జయించడానికి ఈ నామం ప్రపంచంలో అన్ని మతముల నామముల కంటే ఇది బలమైనది. దీన్ని మీరు పూర్తిగా ప్రార్థన చేస్తే అన్ని శక్తులను ఇది బంధించగలుగుతుంది. అనేకమైన దెయ్యములు కాలిపోతున్నాయి, అనేకమైన మాంత్రిక శక్తులు కాలిపోతున్నాయి, అనేకమైన దురాత్మలు కాలిపోతున్నాయి. కారణం ఎందుకంటే ఇది పరిణామం, ఇది గొప్ప అగ్ని అభిషేకం కలిగినది, ఇది జీవం కలిగిన ఆత్మ కలిగినది. ఇది పరలోకంలో పాప పరిహారం కలిగించి భూమి మీద మనుషులను వెంబడిస్తున్న, ఉచిత రక్షణ కలిగిస్తున్న, పాప పరిహారం కలిగిస్తున్న, నిత్య జీవం కలిగిస్తున్న ఆత్మ యొక్క అభిషేకం కలదు. ఇది ఆ తెల్లగా ఆ తండ్రి యొక్క అభిషేకమును భూమి మీద మానవులైన మనకి ఈ కడవరి దినాల్లో ఉచితంగా అనుగ్రహించేది. సువార్త మూలంగా ఈ అభిషేకం మనం పొందబోతున్నాం. బైబిల్ మనం ప్రేమిస్తుంది. బైబిల్ మనం ప్రేమిస్తుందంటే దేవుడు మనం ప్రేమిస్తున్నట్లు. కానీ నేను ఈ కూటమి ఏర్పాటు చేయడానికి నా దగ్గర ₹1 కొందరు స్త్రీలు ప్రోత్సహించా. అయితే మనం వెళితే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. మీరు కన్నపారం గాని బయలుగుడి గాని సంతకు వెళ్తే పిల్లలకి ఏదన్నా పొట్లాలు తెస్తారండి. ఉత్తి చేతులతో వస్తే మీ చిన్నపిల్లలు ఏమంటారు? మమ్మీ తింటాగా తేలేదాన్ని సంచి చూస్తారు కదా. ఆ విధంగానే ఈ ప్రాంతం మనం వెళ్ళాలంటే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. వాళ్ళు సంతోషపరచాలి. యేసుక్రీస్తు నామములో ఆనందాన్ని వారిలో నుండి మనం చూడాలి. చూడాలంటే మనం శ్రమ పడాలి, మనం ఇబ్బందులు పడాలి.
గత 2019లో నాకు సుమారుగా 5 సంవత్సరానికి 1000 బస్తాలు ధాన్యాన్ని పండించేవాడిని. వ్యవసాయం చేస్తాను, కౌలు వ్యవసాయం చేస్తాను. నాకు సొంతంగా ఉన్నది మా తండ్రి గారు మాకు ఇచ్చింది ఎకరం 35 సెంట్లు భూమి మాత్రమే. మా తండ్రి గారి సుమారు 12 ఎకరాల పొలం వరకు 10 ఎకరాల పొలం వరకు ఉండేది. మా నాన్నగారికి 2 వివాహాలు అయ్యాయి. మేము 6 పిల్లలు. నేను రెండో సంబంధంలో పెద్ద అబ్బాయిని, మా అమ్మగారు రెండో భార్య. ముందు సంబంధానికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. రెండో సంబంధానికి 2 ఒక పిల్లలు, 2 ఆడపిల్లలు. మా సహోదరుడు కూడా సేవ చేస్తాడు. అతనికి 2-3 గ్రామాల్లో మందిరాలు ఉన్నాయి. మాకు 2-3 గ్రామాల్లో మందిరాలు కూడా ఉన్నాయి. అయితే మా యొక్క సంఘం అనేటువంటి వారు సహవాసం అతుకుబడ్డ సహవాసంలో ఎదిగబడుతున్నారు. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దెయ్యాలు విడిచి వెళ్ళిపోతాయి. రాక్షస శక్తులు కూడా వారి ప్రార్థనకి కరిగిపోతాయి. వారు సత్క్రియ చేసే విషయంలో అనేకమైన గ్రామాల్లో ఉన్నారు వాళ్ళు. కానీ అనేకమైన సహకారాలు వాళ్ళు అందించారు కనుక నేను ఈ పరిచయం చేయగలిగా. ఇది నా సొంత డబ్బు కాదు, కానీ కొన్ని మంచి పనులు మేము చేస్తున్నాం. ఆ విధంగా మీరు కూడా మంచి పనులు చేయాలి. ఇంకా మీరు చేయాలి. ఎందుకంటే ఒక రోజుకి మనం ఎవరికొకరికి ఒక గ్లాసులు మంచినీళ్ళైనా ఉచితంగా మనం ఇస్తూనే ఉండాలి. ఈ రోజు మనం ఏం చేస్తాం? ఒక గ్లాసు మంచినీళ్ళని ఇచ్చాము ఎదుటి వారికి. డబ్బులు లేవు, మంచినీళ్ళని ఇవ్వతాడు దేవుడు. ఇవ్వాలి. వీటి వల్ల ప్రయోజనం. అందుచేత ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఇస్తే పరలోకంలో మన అకౌంట్ లో డబ్బులు ఉంటాయి. భూమి మీద ఇక్కడ ధనవంతులు పేదవారికి అప్పులు ఇస్తారు. కానీ ఇక్కడ పేదవారు వారు పరలోకంలో ధనవంతులుగా ఉంటారు. అక్కడ పేదవారు ధనవంతులకు అప్పులు ఇస్తారు. ఇక్కడ ధనవంతులు పేదవారికి అప్పులు ఇస్తారు. కానీ అక్కడ పేదవారు ధనవంతులకి అప్పులు ఇస్తారు. అది కారణం ఎందుకంటే ఇక్కడ మనం సత్క్రియలు చేయాలి. యేసుక్రీస్తునికి వచ్చిన త్యాగం మనం చేయాలి. అనేకమైన కార్యకలాపాలు మనం ముందుకి తీసుకువెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా అనేకమైన కార్యాలు మనం పొందవలసి ఉంది. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో స్వతంత్రులైండు 15వ వచనం నుండి చదువుకుందాం. యాలనగా మీరుట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులైండు దుష్టత్వము కప్పిపెట్టుటయు దుష్టత్వం కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి. సహోదరులను ప్రేమించుడి. దేవునికి భయపడుడి. రాజులను సన్మానించుడి. పరివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేటువంటిది క్రైస్తవుల్లోనే ప్రపంచంలో ప్రేమ కనబడుతుంది. మనం అందరినీ అన్ని మతస్థులను అన్ని వర్గాల వారిని క్రైస్తవులు ప్రేమిస్తారు. కానీ కొన్ని వర్గాలు కొన్ని మతాలు క్రైస్తవులు ప్రేమిస్తారా? వాళ్ళకి ప్రేమ నేర్పలేదు. వాళ్ళ మతాలు వాళ్ళ గురువులు ప్రేమ నేర్పలేదు. బైబిల్ చెప్తుందంటే మనలను ఆత్మ సంబంధమైన ప్రేమతో ప్రజలను, లోకాన్ని, పేదవారిని, ధనవంతులను, రాజులను, ప్రేమను అంగీకరించిన వారిని కూడా మనం ప్రేమించమని బైబిల్ మనకి చెప్తూ ఉంది. పంజాబ్ ఒక రాష్ట్రంలో వాళ్ళ మతాన్ని బట్టి వాళ్ళు మొలకి ఖడ్గాన్ని కట్టుకుంటారు. పురాణాన్ని ఆరాధించేవారు కత్తికి కంకణం కడతారు. మళ్ళీ వాళ్ళు ఆత్మాహుతి బాంబులు తయారు చేస్తారు. వీళ్ళు
ఆర్ఎస్ఎస్ అనేవాళ్ళు తుపాకులు, కర్రలు, ఖడ్గాలు వాటి సాధనాలు నేర్చుకుంటా. ఇదంతా ఆయుధాలను ఉపయోగించేది దేనికనంటే మానవులకు హింస కలిగించడానిక, ప్రేమించడానిక. కానీ దేవుడు మనకి ఏ ఆయుధం ఉపయోగించమని చెప్పలా. నీ ఖడ్గాన్ని నీ వరలో ఉంచు అని పేతురు చెప్పాడు. ఈ ఖడ్గాన్ని ఉపయోగిస్తే ఖడ్గంతోనే చనిపోతారు. మీరు ఏం చేయాలంటే బైబిల్ ప్రేమను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. ప్రేమతో వాడిని మీరు మార్చండి. నేను ఏ గ్రామం వెళ్ళాను ఏమని చెప్తానంటే కొన్ని మంచి పనులు చేద్దాం, కొన్ని మంచి పనులు వారికి అలవాటు చేద్దాం. వారితోనే మంచి పనులు చేద్దాం. మనం చేయాలి మంచి పనులు. మీకు కోపం ఉంటే కోపాన్ని చంపుకోండి, పగ ఉంటే పగను విడిచిపెట్టండి, ద్వేషం ఉంటే ద్వేషాన్ని విడిచిపెట్టండి. శరీరం ఒకవేళ పాపాన్ని చేయాలని ఆశ కల్పిస్తే అక్కడ ఆ ఆశని సిలివేసేయండి. దొంగతనం చేయాలనిపిస్తే అది మందుగా ఎత్తుస్తుంది. మనము దేవునికి ఇష్టం. నీతిమంతుల సభలోనికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు కనుక నీతిమంతులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మన పేదవారమే తినడానికి రోజు ఆహారం సరిపోకపోయినా కడుపు కట్టుకుని పేదరికం నుండి నీతిని మనం కొనసాగిస్తే దేవుని రాజ్యంలో మనం ధనవంతులుగా మనం వేల సంవత్సరాలు ఉంటాం. ఈ భౌతికమైన ఈ జీవితం తక్కువ కాలమే. ఎంతకాలం అని అంటే ఒక మనిషిని ఆయుష్ 100 సంవత్సరాలు మాత్రమే. కానీ ఎవరైనా 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు జీవిస్తానని గ్యారంటీ కార్డు రాస్తారా? ఎవరు రాయలేరు. అందుచేత దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసుని అంగీకరించండి, మారుమనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పాప పరిహారం పొందండి, ఆరాధన క్రమంలో పాల్గొనండి, ప్రార్థన సహవాసంలో ఏకమించండి, విశ్వాసంలో స్థిరపడండి. మీ జీవితాలు మార్పు అనేటువంటిది మీరు చూడబోతున్నారు. మా ఊర్లో రాత్రి ఒక ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు ఎవరిదనంటే విగ్రహారాధన చేసేవారిది. కానీ వాళ్ళు ఏ విధంగానంటే కేకలు, డాన్సులు, గంతులు. వాళ్ళ భక్తి ఏంటంటే కేకలు, డాన్సు, గంతులు. కానీ మన భక్తి అది కాదు. సహవాసం, ప్రేమ, దేవుని కలిగి ఉండటం ఏది మంచిది. అందుచేత మన సహవాసం ప్రపంచ దేశాల్లో ప్రతి గ్రామాల్లో దేవుని ప్రజలున్నారు, దేవుని సేవకులున్నారు, దేవుని భక్తులు, అపోస్తులు కూడా ఉన్నారు. అందుచేత రాబోతున్న దేవుని రాకడ కాలంలో ఆ రక్షణను పొందుకోవడానికి దేవుడు నిన్ను ఈ గ్రామంలో ఏర్పాటు చేశాడేమో. మీ గ్రామాల్లో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడేమో. భౌతికంగా మనం చూస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఒక దినాన అవన్నీ కూడా మాయమైపోతాయి. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి మనల్ని మనము హింసించుకోవడానికి కాదు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సహవాసాన్ని ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని సహవాసంలో ఎక్కువగా మీరు ప్రార్థన ఎదిగింపబడండి. దేవునికి దగ్గర అవటానికి మనకి పేదరికం. అందుచేత ఈ పేదరికం వల్ల మనకి ఏ హాని జరగదు, కానీ ధనం వల్లే మనకి హాని జరుగుతుంది. వీళ్ళు ఎవరైనా నేను రోజు పిల్ల వేసుకుంటానండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తుంటాం. టాబ్లెట్ వేసుకుంటే గానీ పక్కలేనండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తారు. ఎంతమంది ఉన్నారు చూద్దామని, మిమ్మల్ని అవమానించాలని కాదు. కానీ మీరు అలాంటి ప్రాంతంలో ఉన్నారు. ఇవన్నీ కూడా సరైన పంటలు లేవు. ఇవన్నీ కూడా మంచి వాతావరణం, మంచి గాలి, మంచి నివాసం. మీరు రోజు సుమారు 10-5 కిలోమీటర్లు నడిచి ప్రయాణం చేస్తారు. కానీ మా ప్రాంతానికి వెళ్తే ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు ఆరోగ్యదారు రావాలి, లేకపోతే డైలీ పెద్ద హాస్పిటల్కి ఆటో మీదో, మోటార్ సైకిల్ మీదో, బస్సు మీదో ప్రయాణం చేయాలి. అక్కడ అన్ని ఉన్నాయి, ఆరోగ్యం లేదు. అన్ని ఉన్నాయి, దేవుని భయం లేదు. కానీ దేవుని భయం మనం రక్షిస్తుంది. దేవుని సంఘం మనకి
లోకలు ఎంతమంది ఉన్నా, ఎంతమంది స్నేహం అయినా అదంతా వ్యర్థం. కానీ దేవుని సంఘం స్నేహం మాత్రం వ్యర్థమే కాదు. సహవాసాన్ని కలిగి అచ్చుకోండి, దేవుని వల్ల మీరు ఆస్వాదింపడతా. ఒక దినమున కొన్ని సంగతులు మా జీవితంలో జరిగాయి. ఆ సమస్యలన్నీ కూడా దేవుడు విడిపించి, ఇదనన్న నేను ఈ బట్టలు వేసుకుంటానికి సిగ్గుపడేవాడు, ప్యాంట్ వేసుకుంటుంటే సిగ్గు, నిక్కరులు లింగి పంచలు వేసుకునేవాడిని, గేదెలు వేపవాడిని, వ్యవసాయ పనులు చేసేవాడు. కానీ ప్రభా నేను ఒక విశ్వాసంగా ఉంటాను కానీ నాకు సేవకునిగా ఉండాలని లేదు అని అంటే సంఘాన్ని దేవుడు మా ఇంటికి తీసుకురావడం ప్రారంభించారు. మాకు ప్రార్థన చేయండి. వాళ్ళు ఏం కోరారంటే మాకు సమస్యలున్న ప్రార్థన చేయండి అంటూ ప్రారంభించారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ రోజు ఇక్కడికి వస్తున్నాం కదా, ఆరాధన క్రమం జరపండి. ఆరాధన క్రమం చేస్తూ చాలా మంది ఉన్నారు కదా, చర్చి కట్టండి. ఆ విధంగా దేవుడి సేవని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. కానీ ఈ దినాన్న ఇక్కడికి రావటానికి సుమారుగా తెల్లవారుజాం 2 గంటల నుండి మేలుకుగా ఉండి ఈ పనులన్నీ కూర్చుకుని మేము ఈ సామగ్రి అంతా ఎగుమతి చేసుకుని 3 గంటలు 4 గంటలు ప్రయాణం చేస్తేనే కానీ మీ దగ్గరికి రాలేకపోయాం. ఎందుకనంటే విలువైన ఈ దినం మీ యొక్క జీవితంలో మేము ఈ దినాన్న మీతో మాట్లాడటానికి, మా జీవితంలో దేవుని గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడటానికి, పంచుకోవటానికి దేవుడు ఈ తరుణాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకనంటే మనకు ఒక గుర్తు చెప్తున్నాను, మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎవడనంటే అపవాది, ఆదిగట సర్పం, వాని అనుచర సమూహం. కొన్ని వేల కోట్లు మన శత్రువులు ఉన్నారు. వాళ్ళ నుండి మనం బయటపడాలంటే, లోకాన్ని మనం జయించాలంటే యేసు క్రీస్తు సహవాసములు అతుకుబడి, యేసుక్రీస్తు ఒక రక్తంలో కడగబడి, యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థిస్తూ ముందుకు సాగిపోతే ఈ లోకపు శక్తుల నుండి మనం విడుదల పొందే అవకాశం ఉంది. అందుచేత ఆ శక్తుల నుండి మరొక మార్గము విడుదల పొందడానికి లేదు, మనకు మాత్రమే యేసుక్రీస్తు నామములో ఉంది. నరకాగ్ని అనేటువంటి భయంకరమైన స్థలం ఉంది. 1000 సంవత్సరాల స్థలంలో చనిపోయిన తర్వాత మన ఆత్మలు ఆ నరకాగ్నికి వెళ్లి వేస్తపడకుండా ఉండాలంటే యేసుక్రీస్తు నామాన్ని ఆరాధించవలసి ఉంది. అట్లా ఆరాధిస్తే యేసుక్రీస్తు ద్వారా మనము నిత్య జీవాన్ని కలిగి 1000 సంవత్సరాలు నిత్యత్వములోనికి, పరలోకపు పట్టణంలోనికి మనం వెళ్తాం. ప్రపంచంలో 3 విధమైన మతాలు ప్రజలను వలలు వేసి వారు లాక్కుంటూ ఉన్నారు. ఒకటి విగ్రహారాధన, 2 ఖురాన్ ఆరాధన, 3 బౌద్ధ ఆరాధన. ఈ ఆరాధనలు వాళ్ళ వలలు వేసి ప్రజలను మభ్య పెడుతున్నారు. కానీ కరువడి కాలంలో బైబిల్ సువార్త ద్వారా ప్రకటింపబడి మన దాస్యము నుండి విడుదల పొంది స్వతంత్రులుగా దేవుని రాజ్యములో వారసులుగా, దేవుని పిల్లలుగా విడుదల పొందమని బైబిల్ మనం ప్రకటిస్తుంది. దీన్ని అంగీకరిస్తే ఈ దాస్యం నుండి మనం విడుదల పొందుతాం. పాప సంబంధమైన దాస్యం. చాలా మంది యజమానులు బారి నుండి, శాపితమైన శాపక్రియల నుండి, శాపితమైన దోష పాపక్రియల నుండి, భయంకరమైన నరకాగ్ని నుండి విడుదల పొంది నిత్యజీవం పొందాలంటే యేసు క్రీస్తుని ఆరాధించవలసి ఉందని నేను మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఆరాధిస్తే మనం నెమ్మది పొందుతాం. యేసుని ఆరాధిస్తేనే సృష్టికర్త ఎవరో తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలియదు. యేసుని ఆరాధిస్తేనే నరకాగ్ని, మరణ భయాల గురించి తెలుస్తుంది, లేక ఎవరికి తెలియదు. ఈ రహస్యం దేవుడు సువార్త ద్వారా మనకి తెలియపరచాడు కనుక మనం పట్టిన దాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు మనం సాగినట్లయితే నిత్య జీవాన్ని మనం కలిగి ఉంటామన్నమాట. నిత్య జీవం సహజమైనది కాదు. మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క నుండి సమాధానం తెస్తుంది. దేవునితో మాట్లాడినప్పుడు ఆ పరీక్ష, ఆ ప్రభావం
ఆ అభిషేకాన్ని మనం కలిగి ఉంటాం. అది యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటాం. అది బయట వారికి తెలియదు కనుక మనం కూడా ఇంకా ప్రార్థనా పూర్వకంగా అతకబడి ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే అనేకులకు వాళ్ళు బ్రతకటానికి కానీ వాళ్ళకి మేలు జరగటానికి కానీ మనం కూడా ఉపకారం చేసిన వారిగా ఉంటాం. మనం ఎవరికి సహాయం చేయలేకపోవచ్చు పేదవారి గురించి. మీ ప్రార్థన సహాయం చాలా విలువైనది. ఎక్కువగా మీరు ప్రార్థన చేసి వారికి సహాయం చేయండి. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, మీకు సహాయం చేయకపోవచ్చు, కానీ మీ ప్రార్థన సహాయం వాళ్ళకి చాలా అవసరం. మీరు ప్రార్థన చేసైనా వాళ్ళకి సహాయం చేయవచ్చు. ప్రభుని అంగీకరించి స్థిరపడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు అని నికుడిలో దేవుడు దీవించును కాక.